హలో ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం. ఇవాళ నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ పై విశ్లేషణ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని మీరు చూడండి. ఆ టాపిక్ ఏంటో ఏం లేదండి, మన కల్వకుంట్ల కవిత గారు, అదే అండి కేసీఆర్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో తను బీఆర్ఎస్ను పార్టీని వదిలి అటు బీజేపీలోకి వెళ్తుందని చెప్పి ఒక వర్గం, లేదు కాంగ్రెస్లోకి వస్తుందని చెప్పి ఒక వర్గం, లేదు మా అక్క పార్టీ పెట్టబోతుంది, మా అక్క కొత్త పార్టీ పెట్టి ఆమె సీఎం అవుతుంది, మేమందరం ఎమ్మెల్యేలు మినిస్టర్లం అయిపోయామని చెప్పి ఒక వర్గం వాదించుకోవడం మనం చూస్తున్నాం. మరి అసలు ఈ మూడు ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షను, అసలు కవిత గారికి రాజకీయ భవిష్యత్తు ఉందా అనేటువంటి జాతకాన్ని మీ ముందు పెట్టబోతున్నా. సో అందరు మీరు జాతకాలు నమ్ముతారు కావచ్చు. మరి రజనీకాంత్ గారు చెప్పే భవిష్యవాణిలో కవిత గారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందన్నది మనం విశ్లేషిద్దాం. ఒక వర్గం ఏమంటుందంటే, కవిత గారు ఇదంతా చేస్తుంది రేపు కాంగ్రెస్లో జాయిన్ కావడం కోసం, రేవంత్ రెడ్డి గారు కావాలనే తనని పావుగా వాడుకొని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నాడు, కవిత గారిని అడ్డం పెట్టుకొని రేపు బీఆర్ఎస్పై యుద్ధం ప్రకటించాలన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన అనేటువంటి చర్చ చూస్తున్నాం. అసలు ఇది సాధ్యమేనా, అసలు ఎందుకు కాంగ్రెసు కవిత గారిని ఓన్ చేసుకుంటుంది అనే దానిపై నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కవిత గారు ఒకవేళ కాంగ్రెస్లో ఫిట్మెంట్ ఉందా లేదా అని చూస్తే, కవిత గారు వల్ల కాంగ్రెస్కి చాలా నష్టం జరిగింది. మీరు అనుకోవచ్చు, అరే ఏంద్రబాయ్ ఏం నష్టం అని. నష్టం ఏందో చెప్తా, ఒక నిమిషం ఆగండి. బేసికల్గా జరిగింది ఏంటంటే, కవిత గారు చేసినటువంటి లిక్కర్ స్కామ్లో నుంచి వచ్చిన డబ్బులను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుబడి పెట్టారు? పంజాబ్లో పెట్టుబడి పెట్టారు. పంజాబ్లో అప్పుడున్న సిట్టింగ్ గవర్నమెంట్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం, కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. అంటే కవిత గారు యొక్క లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బుల వల్ల కాంగ్రెస్కి నష్టం జరిగినట్లే కదా జరిగింది. మరి అలాంటి నష్టం చేసినటువంటి వ్యక్తిని ఎందుకు కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారన్నది మనం ఆలోచించాలి. అది పాయింట్ నెంబర్ 1. సో ఇక రెండో అంశం విషయానికి వచ్చినట్లయితే క్యాస్ట్ ఈక్వేషన్. మరి క్యాస్ట్ ఈక్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి లాభం ఏంటి? తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కమ్యూనిటీకి ఉన్న ఓటు బ్యాంకు 2% మాత్రమే. సో తను రావడం వల్ల ఇక్కడ రెడ్డి డామినేటెడ్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో కొంత అసమ్మతి అన్నది డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ క్యాస్ట్ కోణంలో కూడా తను ఫిట్ కాదు. ఇక మూడో అంశం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు పొద్దుగా లేస్తే కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ అవినీతిపై మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారికి కవిత గారిని ఆహ్వానించి పక్కకు కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయలేరు. కాబట్టి తన యుద్ధమంతా కేసీఆర్పై చేస్తున్న సందర్భంలో కవిత గారిని కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించి తప్పు చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. అదొక కారణం. నెక్స్ట్ అంశం ఏంటంటే, సరే కవిత గారికి పెద్ద క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది, కాబట్టి తను రావడం వల్ల ఏమన్నా మహిళా వింగ్ స్ట్రాంగ్ అవుతుంది, కొంత ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుందా అంటే అది కూడా లేదు. తను ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితి లేదు. కాబట్టి తన వల్ల తను గెలవడం కానీ, తను ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను కానీ గెలిపించేటువంటి స్థాయిలో కూడా లేదు. కాబట్టి కాంగ్రెస్ కవిత గారిని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అంటే ఈ పారామీటర్స్ అన్నీ చూస్తే సో కవిత గారికి కూడా నో ఎంట్రీ గేట్ ఇంటూ కాంగ్రెస్, అంతే కదా మరి, అది విషయం.